మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుకుందాం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్ముని గూర్చి ప్రవచించిన మాట సరి అయినదే అని వారితో చెప్పాను. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మన హృదయ అంతరంగాల్ని ఎరిగిన ప్రభువు మాట్లాడుతున్నాడు. మన హృదయ అంతరంగాల్ని ఎరిగిన ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రియులరా, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు రాకడకు సమీపంగా ఉన్న మన జీవితాలు, మన హృదయాలు, మన ప్రవర్తన, మన వైఖరి ఎలా ఉంది? ఎలా ఉంది? నేను రక్షింపబడ్డాను అని చెప్పుకుంటున్నావు, కానీ నెమ్మదిగా నాశనమునకు దగ్గరగా వెళుతున్నావు. ఎక్కడికి వెళుతున్నావు? రక్షింపబడ్డానని చెప్పుకుంటున్నావు, కానీ నాశనానికి దగ్గరగా వెళ్ళుచున్నావు. ఈ ప్రశ్న నీ జీవితానికి సరిపోయిన తీర్పు తీర్చే ప్రశ్న. ఈ ప్రశ్న, రక్షింపబడ్డావు అని నీవు అనుకుంటున్నావు, కానీ దేవునికి దగ్గరగా ఉన్నావా? నాశనానికి దగ్గరగా నీవు ఉన్నావా? నాశనానికి దగ్గరగా ఉన్నావా? ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో రక్షింపబడ్డాను అని చెప్పుకుంటున్నావు, కానీ నీ జీవితం దేవునికి దగ్గరగా ఉందా, లేకపోతే దూరంగా ఉందా? దూరంగా ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. రక్షింపబడిన నీ జీవితం దేవునికి దగ్గరగానే ఉందా, దేవునికి దూరంగా ఉందా? ప్రార్థిస్తున్నావు, శక్తి లేదు. వాక్యాన్ని చదువుతూ ఉన్నావు, కానీ మార్పు లేదు. ఈరోజున నీ జీవితంలో పాపం తెలుసు, కానీ దాన్ని వదలలేకున్నావు. కానీ ఏమని చెప్తున్నావు తెలుసా? నేను రక్షణ పొందాను అని నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. ఏం చేసుకుంటున్నావు? నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. నీ జీవితంలో ఒకసారి ఆలోచించు. హృదయాంతరంగాల్ని ఎరిగిన ప్రభు మాట్లాడుతున్నాడు. వారి పెదవులు నాకు దగ్గరగా ఉన్నాయి, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఎందుకో తెలుసా? ఈ మాటలు ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? మన వైఖరిని ప్రభు చూశాడు. రక్షింపబడ్డాము అని పేరు మాత్రం ఉంది, కానీ మన జీవితాల్లో దేవునికి దగ్గరైన అనుభవాలు లేవు. దేవునికి దగ్గరయ్యాన అనుభవాల్లో
ప్రార్థన ఉంది, శక్తి లేని ప్రార్థన. వాక్యాన్ని చదువుతున్నావు కానీ మార్పు లేని జీవితం. పాపం తెలుసు కానీ దాన్ని వదిలినా అనుభవాలు లేవు. కానీ మాటలు మాత్రం ఏం చెప్తాం తెలుసా? నేను రక్షింపబడ్డాను. ఏమంటాము అంటే, రక్షింపబడ్డాము అంటే రక్షణ కేవలం మాటలతో కాదు, అది జీవితం, అది మార్పు, అది అంతము వరకు నిలిచేది నిజమైన రక్షణ. కానీ నీ జీవితంలో ప్రభు ఆ మార్పును చూశాడా? ప్రభు నిలకడైన జీవితాన్ని చూడగలిగాడా? రక్షింపబడ్డాను అని మాటలతో మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఇదే మత్తయి శుభవార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో ఒక మాట చెప్తాడు, చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం ప్రకారం చేయువాడే ప్రవేశించను. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మాటలు మాత్రం కాదు, నేను రక్షింపబడ్డాను, నేను బాప్తిసం తీసుకున్నాను, ఇదిగో నేను క్రైస్తవుని అని మాటలు చెప్పుకుంటూ తిరిగే రోజులు కాదు ఇవి. మాటలు చెప్పుకుంటూ తిరిగే రోజులు కాదు ఇవి. ప్రభువు మేఘారుడై రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చి సింహాసనాసీనుడై ఉండి అతి త్వరలో తీర్పు తీర్చబోతున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో పెదవులతో మాత్రం మాటలు చెప్పుకుంటూ తిరిగే రోజులు కాదు ఇవి. మాటలు చెప్పుకుంటూ తిరిగే రోజులు కాదు. రక్షింపబడ్డానని కేవలం మాటలతో, క్రైస్తవునని కేవలం క్రైస్తవ నామధేయం ధరించినంత మాత్రాన నువ్వు ప్రభు దగ్గరగా ఉన్నవాడు కాదు. ప్రభువే చెప్పాడు, ప్రభువా ప్రభువా అనువాడు పరలోక రాజ్యం చేరడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయువాడే పరలోకం చేరతాడు. ఈరోజున మనం గమనించాలి, మన ఆత్మీయ జీవితాన్ని మనము ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చిన నీవు పెదవులతో దేవుణ్ణి స్తుతించేవాడగా ఉన్నావా? మాటలు మాత్రమే చెప్పుకుంటూ లోకంలో కాలం గడిపేవాడుగా ఉన్నావా? మాటలు మాత్రమే చెప్తూ సంఘములో కాలం గడిపేవాడుగా ఉన్నావా? లేకపోతే నీలో ఒక మార్పు చెందిన జీవితం ఉందా? ఈ రోజున నీ జీవితంలో ప్రభువుకి దగ్గరగా ఉన్నావా? లేకపోతే నాశనానికి దగ్గరగా ఉన్నావా? రక్షింపబడ్డానని చెప్పుకుని, మాటలు చెప్పుకుని మోసం చేసుకుంటున్నావా? నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావేమో. జాగ్రత్త. ఈ రోజున రక్షింపబడ్డాను అంటే మాటలతో కాదు, మాటల వరకు మాత్రమే కాదు, నీ జీవితంలో మార్పు కనపడాలి. క్రైస్తవుని పేరు పెట్టుకుంటే మాత్రం సరిపోదు, కానీ నీ హృదయం మారాలి. ఏం మారాలి? హృదయం మార్పు చెందాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పేరు చెప్పుకుంటే మాత్రం కాదు, కానీ తండ్రి చిత్తాన్ని జరిగించేవాడుగా ఉండాలి. ఎవరి చిత్తాన్ని? తండ్రి చిత్తాన్ని జరిగించాలి. మరి మీ జీవితాల్లో తండ్రి చిత్తమే నెరవేరుతుందా?
రక్షింపబడిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు తండ్రి చిత్తమే నెరవేరుతుందా, లేకపోతే నీ స్వచిత్తం నెరవేరుతుందా? నీ జీవితంలో, నీ నిర్ణయాల్లో, నీ యొక్క ఆలోచనలో సంపూర్ణమైన తండ్రి చిత్తమే నెరవేరుతుందా, లేకపోతే నీ స్వచిత్తం నెరవేరుతుందా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యం చేరడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం జరిగించువాడే పరలోకం చేరతాడు అని ప్రభు చెప్తున్నాడు కదా. ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో, భయానికమైన దినాలు, ఎక్కడ చూసిన యుద్ధ వాతావరణం, ఎక్కడ చూసినటువంటి వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకవైపు చూస్తే కరువు, మరొక వైపు చూస్తే భయానికమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, మరణాల ఘోష. ఇలాంటి భయంకరమైన దినాల్లో రక్షింపబడిన నీవు దేవునికి దగ్గరగా ఉంటున్నావా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడగా ఉంటున్నావా? లేకపోతే రక్షింపబడ్డాను అని పేరు మాత్రం చెప్పుకుంటూ పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తూ హృదయం దూరంగా ఉందా? హృదయం దూరంగా ఉందా? అసలు దూరం అయిపోవటానికి కారణం ఏంటి? దూరం అయిపోవటానికి కారణం ఏంటి? ఓ మాట మీకు చెప్పనా? యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన కపెర్నహూము అనేటువంటి ఓ ప్రాంతానికి వచ్చాడు. ఆయన ఒక ఇంచులో ఉన్నాడట. ఆ ఇంచులో ఉన్నప్పుడు అనేక మంది జనసమూహము ఆ ఇంటి దగ్గరకు వచ్చారు. ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. అదే ప్రాంతంలో పక్షవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి లేవలేడు, నిలబడలేడు, నడవలేడు. ఆయన పరిస్థితి ఇతరుల మీద ఆధారపడేటువంటి జీవితం, దయానీకమైనటువంటి పరిస్థితులు అయినాయి. అప్పుడు ఒక నలుగురు యేసయ్య దగ్గరకు తీసుకువెళ్ళాలని, ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరకు తీసుకువెళ్ళాలని, యేసయ్య దగ్గరకు వెళితే వాడి పరిస్థితులు మారిపోతాయని వారు విశ్వసించి ఆ పక్షవాయువు కలిగిన వాణ్ణి నలుగురు కలిసి ఎత్తుకుని వస్తున్నారు. ఆ మాట ఒకటే చదవండి. మార్కు శుభవార్త 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. మార్కు శుభవార్త 2వ అధ్యాయం. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక, చాలు మనకి మాట చాలు. కొందరు, 3వ వచనం కూడా చదువుదామా? కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చేరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక యేసయ్య దగ్గరకు రావాలనుకున్నారు. ఆ వ్యక్తిని యేసయ్య ఎదుట నిలబెట్టాలి అనుకున్నారు. నలుగురు ప్రయత్నం చేశారు, మోసుకొని వచ్చారు, ప్రయాసపడ్డారు. కానీ యేసయ్యను సమీపించలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? అనేక మంది
అక్కడ రాయబడిన మాట చెప్పండి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేకపోయారు. ఇప్పుడు నా వైపు చూడండి. మీరు యేసయ్య యొద్దకు చేరలేకపోవటానికి, యేసయ్యకు దగ్గరగా మీరు ఉండలేకపోవటానికి, మీ హృదయం దేవునికి దగ్గరగా ఉండలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ హృదయాంతరంగములో చాలామంది ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి అందరూ. చాలామంది ఉన్నారు. వారందరూ నీకేమైపోతున్నారు తెలుసా? యేసయ్య దగ్గరకు వెళ్ళటానికి నీకు వెసులుబాటు లేదు. వారు అడ్డుగా ఉన్నారు. ఈ రోజున నీ జీవితంలో కూడా నీ హృదయం దేవునికి దూరంగా ఉండటానికి, నీ జీవితం దేవునికి దూరంగా ఉండటానికి కారణం ఏంటయ్యా అంటే, నీ హృదయాంతరంగములో లోకపరమైనవి చాలా ఉన్నాయి. లోకపరమైన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందుకే నువ్వు దేవునికి దగ్గరగా, యేసయ్యకు దగ్గరగా రాలేకపోతున్నావు. వారందరూ నీకేమైపోతున్నారో తెలుసా? అడ్డుగా ఉన్నారు. ఏమయ్యారను? ఈ లోక సంబంధమైనటువంటి పనులు, ఈ లోక సంబంధమైనటువంటి పనులు నీ జీవితంలో ఏం చేస్తున్నాయో తెలుసా? దేవుని దగ్గరకు రాకుండా నిన్ను నిలిపివేసేవిగా ఉంటున్నాయి. చాలా ఉన్నాయి. ఈ రోజున నీ కుటుంబము దేవుని దగ్గరికి రాలేకపోతుందంటే కారణం ఏంటో తెలుసా? ఈ లోక సంబంధమైనవి చాలా నీ జీవితంలో ఉన్నాయి. అందుకే నువ్వేం చేస్తున్నావు తెలుసా? యేసయ్యను సమీపించలేకపోతున్నావు, యేసయ్యకు దగ్గరగా రాలేకపోతున్నావు. ఏవో అడ్డుపడుతున్నాయి. ఏంటి ఆ అడ్డుపండలు? ఏంటి? ఐకిక విచారాలు. ఏంటి ఆ అడ్డుపండలేంటి? ఈ రోజున చాలామంది జీవితాల్లో ఐకిక విచారాల చేత, వేటి చేత? ధనమోసం చేత వారు దేవుని దగ్గరకు రాలేకపోతున్నారండి. దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. ఈ రోజున నువ్వు దేవునికి దగ్గరగా ఉండలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో దేవునికి నీకు మధ్యన అనేకమైనవి అడ్డుగా ఉన్నాయి. ఇక్కడ ఈ పక్షవాయువు గల వ్యక్తిని యేసయ్య దగ్గరకు తీసుకురాలేకపోవటానికి అనేక మంది, ఎంతమంది అంట? చాలామంది అక్కడ ఉన్నందున వారు యేసయ్య దగ్గరకు ఆ వ్యక్తిని తీసుకురాలేకపోయారు. కానీ వారి విశ్వాసాన్ని విడిచిపెట్టలా. వారు ఏం చేశారో తెలుసా? ఇలాగుగా ఈ మార్గం గుండా వెళితే యేసయ్యను మనం చేరలేము అని వారు ఇంటి మీదకి ఎక్కి ఇంటి కప్పును తీసి ఆ పక్షవాయువు గలవాన్ని ఇంటి మీదకి లాక్కుని ఆ ఇంటి పెంకులు తీసి యేసయ్య ఎక్కడ నిలబడ్డాడో ఆ ప్రాంతాన్ని చూసి ఆ ప్రాంతంలో ఆ పక్షవాయువు గలవాన్ని యేసయ్య దగ్గర దించారు. వారి విశ్వాసాన్ని చూసి ప్రభు ఆశ్చర్యపోయి ఆ వ్యక్తిని వంక చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడినాయి, ఇదిగో నువ్వు పరిపెత్తుకుని నీ ఇంటికి వెళ్ళు అని ప్రభు చెప్పాడు. ఆమేన్. అనేకమైన ఆటంకాలు వస్తాయి, అనేకమైన అభ్యంతరాలు కలుగుతాయి. ఆర్థికంగానో, ఆరోగ్యపరంగానో, కుటుంబ పరంగానో, ఈ రోజున లోకపరంగానో ప్రభు యొద్దకు రావటానికి ఎన్నో అభ్యంతరాలు, ఆటంకాలు కలుగుతాయి. కలిగినప్పుడు వాటిని అధిగమించిన వాడే యేసయ్య యొద్దకు చేరగలుగుతాడు. ఆమేన్. ఏ బ్రదర్
ప్రార్థనకి రాలేదంటే రాలేకపోయామండి. రాలేదనేగా నిన్ను అడిగింది, రాలేదనేగా నిన్ను అడిగింది. ఎందుకు రాలేదంటే పని అవ్వలేదయ్యా. ఏమవలా? పనే నీకు అడ్డంకంగా ఉంది, పనే నీకు అడ్డంకంగా ఉంది. యేసయ్య దగ్గరికి నువ్వు రాలేకపోవటానికి కారణం ఏంటి? అయ్యా ఈరోజు లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది? కారణం ఏంటి? కారణం ఏంటి? నీ లేటుకి కారణం ఏంటి? లేటుకి కారణం ఏంటి? ఎందుకు దేవుని దగ్గరకు రాలేకపోతున్నావు? ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు? మాటలు చెప్పుకుని బ్రతికే దినాలు కాదు ఇవి. మాటలు చెప్పుకుని బ్రతికే దినాలు కాదు ఇవి. నీ జీవితంలో దేవునితో అనుసంబంధమై దేవునితో నువ్వు అనుసంబంధం కలిగి నువ్వు ఉన్నప్పుడే నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు. దేవునికి దగ్గరగా వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడే నువ్వు నిత్య రాజ్యంలో నీకు చేరతావు. పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు పరలోకానికి చేరవు. మందిరానికి వచ్చినంత మాత్రాన పరలోకానికి వెళ్ళవు. ఈరోజున దేవుని వాక్యం చెప్పే మాట ఏంటి అంటే, ఏది కూడా యేసయ్య దగ్గరకు రావటానికి నీకు ఆటంకంగా ఉండకూడదు, ఆటంకంగా ఉండకూడదు. మరి ఎన్ని ఆటంకాలు నీకు? ఏమా ప్రార్థనకు రాలేదు, బలహీనత వచ్చిందని ఉద్యోగానికి వెళ్ళకుండా ఉంటున్నావా? మాట్లాడాలి. బలహీనత వచ్చిందని ఆటోకి వెళ్ళకుండా ఉంటున్నావా? బలహీనత వచ్చిందని ఫంక్షన్కి వెళ్ళకుండా ఉంటున్నావా? ఈరోజున ఆలోచించే, నీకున్నటువంటి సమస్యలను బట్టి లోక సంబంధమైన వాటిని చేయకుండా ఉంటున్నావా? కానీ దేవుని దగ్గరకు రావటానికే నీకు ఆటంకం ఏంటండి? ఆటంకం చాలా చాలా ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, ఈ రోజున కుటుంబ పరంగా, వ్యక్తిగత జీవితంలో ప్రభు యొద్దకు రాలేకపోవటానికి అనేకమైన కారణాలు చెప్తావు. నువ్వు కారణాలు తడుముకోకుండా చెప్తావు. చెప్పడం వల్ల నాకు ప్రయోజనం లేదు, నీకు ప్రయోజనం లేదు. ప్రభు అంటాడు, వీరి పెదవులు నాకు దగ్గరగా ఉన్నాయి కానీ వీరి హృదయం నాకు దూరంగా ఉంది. ఆయన మాటను వివరిస్తూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రభువా 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 అని వారు నన్ను పిలుస్తారు కానీ తండ్రి చిత్తాన్ని చేయరు. ఏం చేయరు? తండ్రి చిత్తాన్ని చేయరు. పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని జరిగించరు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? స్వచిత్తాన్ని నెరవేరుస్తారు. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలో, సొంత మార్గాల్లో నడిచేవారుగా ఉంటున్నారు. ప్రియులారా, నీ సొంత మార్గాల్లో నువ్వు వెళితే నువ్వు చేరవలసిన గమ్యం చేరవు. క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా మన నిరీక్షణ ఏంటో తెలుసా? ప్రభువు మేఘారుడి మీద వస్తాడు. ఆయన మేఘారుడనే వచ్చినప్పుడు మహిమ దేహంతో ఆయన్ని ఎదుర్కోవాలి. అది మన నిరీక్షణ, అదే మన నిరీక్షణ. కానీ దానికి తగినట్లుగా మన జీవితం ఉందా? దానికి తగినట్లుగా మన జీవితం ఉందా? ఆలోచన చేయండి. నీవేమో దూరంగా ఉంటున్నావు, నీ హృదయాంతరంగం ఏమో దూరంగా ఉంటుంది, కానీ పెదవులు మాత్రం దేవునికి దగ్గరగా ఉంటుంది. ఇంకో మాట చెప్పనా? నువ్వు ఎందుకు దూరం అయిపోతున్నావు అంటే, ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుదాం. ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. నా జనులు
రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి, అమ్మా, నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమను కనుపరుచుదురు కానీ వారి హృదయము లాభము అపేక్షించుచున్నది. చూడండి ప్రియులారా, మన ప్రతి ఒక్క తలంపు ఆయన ఎరిగినవాడు. ఆమేన్. ఎరిగినవాడు అంటున్నాడు, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమగా కనుపరుచుదురు కానీ వారి హృదయాల్లో లాభము అపేక్షించుచున్నది. లాభ అపేక్ష నిన్నేం చేస్తుందో తెలుసా? దూరం చేస్తుంది. అరే, ఆరాధనకి వెళ్తే మనకేంటి లాభం? దైవజనుడితో పాటుకు వెళ్తే మనకేంటి లాభం? ఏంటి లాభం? ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళటం వల్ల వచ్చే లాభం ఏంటి? ఇదే సమయంలో పని చేసుకుంటే ఒక 500 వస్తాయి. ప్రభువు అంతరంగాన్ని ఎరిగి పనిచేస్తాడు. ప్రభువు అంతరంగాన్ని ఎరిగి పని చేస్తాడు. నీ జీవిత విధానంలో నువ్వెలా ఉన్నావో ఆయనకి తెలుసు. నాకు తెలియకపోవచ్చు, నీ ఆలోచనలు నాకు తెలియకపోవచ్చు, నీ వైఖరి నాకు తెలియకపోవచ్చు, నువ్వు నడుస్తున్న మార్గాలు నాకు తెలియకపోవచ్చు. కానీ అంతరంగాన్ని ఎరిగిన ప్రభు మాట్లాడుతున్న మాటలు వారు రాదగిన విధంగా నీ దగ్గరికి వస్తున్నారు. వచ్చిన మీరు అందరూ కూడా రాదగిన విధంగా వచ్చారు. నీ వద్దకు వస్తున్నారు దైవజనుడా, కానీ వారి హృదయాలు లాభాపేక్షతో ఉన్నాయంట. ఎలా ఉన్నాయి? లాభ అపేక్షతో ఉన్నాయి. అందుకే వారు దూరం అయిపోతున్నారు. ప్రియులరా, ఈ రోజున దేవుని వాక్యం చెప్తున్న మాట, నీవు రక్షింపబడ్డావన్న మాత్రం రక్షింపబడ్డావను అని నువ్వు అనుకుంటున్నావు. దేవునికి దూరంగా ఉండి నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు అని ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నా. దేవుని దగ్గరికి రావటానికి అనేక మంది వారికి అక్కడ అనేక మంది ఉన్నందున యేసయ్య దగ్గర రాలేకపోయారట. నువ్వు రాలేకపోవటానికి ఏంటో కారణం చెప్పనా? నీకు యేసయ్యకు మధ్యన అనేకమైనవి ఉన్నాయి. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఇంకా నీ కుటుంబ అవసరతలు కావచ్చు, ఐకిక విచారాలు కావచ్చు, ధనమోసం కావచ్చు. ఇవన్నీ నిన్నేం చేస్తున్నాయి తెలుసా? యేసయ్యకు దూరం చేస్తున్నాయి. ఎవరికి దూరం చేస్తున్నాయి? యేసయ్యకు దూరం చేస్తున్నాయి. దూరం చేస్తున్నాయి. ఇంకో మాట పచ్చిగా చెప్పనా? అసలు యేసయ్యను నువ్వు విడిచిపెట్టడానికి, దూరంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసము లేని
దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ పౌలు అపోస్తుడు హెబ్రీ సంఘానికి చెప్తున్న మాట ఏంటో తెలుసా? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి, అంటే దూరమైపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం. ఏ హృదయం అండి? దేవుని మీద విశ్వాసం లేని దుష్ట హృదయం. దుష్ట హృదయం. ఆ దుష్ట హృదయం నిన్నేం చేస్తుందో తెలుసా? దేవుణ్ణి విడిచిపోయేటట్లుగా నిన్ను ప్రేరేపిస్తుంది. నీకు ప్రేరేపణ ఇస్తుంది. ప్రభువు పట్ల విశ్వాసం లేకుండా నీలో ఉన్న దుష్ట హృదయం ఈ రోజున నీ యొక్క ఆలోచనల్ని చెరిపివేస్తుంది అపవాది. నీ దుష్ట హృదయం వలన నువ్వేమవుతున్నావు తెలుసా? దేవునికి దూరం అయిపోతున్నావు. ప్రభు మీద విశ్వాసం ఉండదు. కార్యాలు చేయగలిగిన వాడు, స్వస్థపరచగలిగిన వాడు, నీ పరిస్థితుల్ని మార్చగలిగిన వాడు, నీ జీవితంలో ఏదైనా చేయగలిగిన వాడని విశ్వాసం లేదు. పెదవులతో మాత్రమే మాట్లాడతావు. పెదవులతో మాత్రమే నువ్వు మాట్లాడతావు. విశ్వాసం ఉన్నప్పుడు ఏముంటాయో తెలుసా? క్రియలు ఉంటాయి. ఆమేన్. ఏముంటాయి? విశ్వాసం లేనప్పుడు క్రియలు ఉండవు. అందుకే పౌలు అపోస్తులు హెబ్రీ సంఘానికి చెప్తున్న మాట, సహోదరులారా, దేవుణ్ణి చదవండి అమ్మా. జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టు విశ్వాసము లేని ఏ హృదయం అంట? దుష్ట హృదయం మీలో ఎవని యందైనాను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. విశ్వాసం లేని వారిని ఏమన్నాడు తెలుసా? దుష్టుడు అన్నాడు. దుష్ట హృదయం కలిగిన వాడు అన్నాడు. నీ ప్రభు పట్ల నీకు విశ్వాసం ఉండాలి. నా పోషకుడు ఆయన, నా క్షేమాధారం ఆయన, నా జీవితానికి ఆధారము ఆయన అని ఆయన పట్ల నువ్వు విశ్వాసాన్ని ఉంచాలి. ఆ విశ్వాసం లేనప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ప్రభుని విడిచిపోతావు. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చెప్తాడు. చూడండి, యాకోబు పత్రిక, హెబ్రీ పత్రిక పక్కనే ఉంటుంది చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, సహోదరుడైనను అలాగే విశ్వాసము క్రియలు లేనిది అయితే అది ఒట్టిగా ఉండి మృతమైనది అగును. ఆమేన్. ఏమవుతుందట? విశ్వాసము క్రియలు లేనిదైతే, నీ విశ్వాసం ఏంటో తెలుసా? మృతమైనది, చచ్చినది. విశ్వాసం ఉంది అని చెప్పుకుంటూ క్రియలు లేనటువంటి విశ్వాసం ఏంటో తెలుసా? మృతమైనది. ఎలాంటిదండి? మృతమైనది. అందుకే నేను మాట్లాడే మాట ఏంటి అంటే, ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో రక్షింపబడాను అని చెప్పుకుంటున్న నీవు దేవునికి దగ్గరగా ఉన్నావా? దేవునికి దూరంగా ఉన్నావా? దేవునికి దగ్గరగా ఉన్నావా? దేవునికి దూరంగా ఉన్నావా? దేవునికి దగ్గరగా ఉన్నవాడి జీవితం ఎలా ఉంటుంది?
దేవునికి దగ్గరగా ఉన్న వారి జీవితం ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు ఒక మాట. ఒక వ్యక్తి నాకు దగ్గరగా ఉన్నాడంటే, నాకు సమీపంగా ఉన్నాడు అంటే, ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏం కనపడుతుందయ్యా అంటే, చూడండి యోహాను శుభవార్త 8వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుదాం. 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. తనను నమ్మిన యూదులతో మీరు వాక్యమందు నిలిచిన వారైతే, ఎక్కడ? అందరూ చెప్పండి. వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు. ఇప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉండాలి అంటే వాక్యములో నిలిచిన వారుగా ఉండాలి. ఆమేన్. వాక్యములో నిలిచిన వారుగా ఉండాలి. ఆ వాక్యమే మనల్ని నడిపించాలి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆ వాక్యమే మనల్ని నడిపించేదిగా ఉండాలి. అది ఎంతకాలం నడిపించాలి అంటే ప్రతిదినము నడిపించాలి, ప్రతి క్షణము మనల్ని నడిపించాలి. అలాగే వాక్యమందు నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలి? వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యమందు ఎప్పుడు నిలిచి ఉండాలి? వారానికి ఒకసారా? వాక్యమందు నిలిచి ఉన్నవాడు ప్రతిరోజు, ప్రతిదినము, నిత్యము వాక్యములో నిలిచి ఏం చేస్తాడో తెలుసా? వాక్యములో నిలిచి ఆయనకు దగ్గరగా ఉంటాడు. ఆ వాక్యము ఆయన్ని, ఆ వ్యక్తిని ఏం చేస్తుందో తెలుసా? నడిపించేదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? నడిపించేదిగా ఉంటుంది. అప్పుడే ఆయనకు శిష్యుడుగా, శిష్యురాలుగా నువ్వు మారగలుగుతావు. కానీ మన జీవితాల్లో వాక్యం మనల్ని నడిపించదో, వాక్యము నడిపించదో, వాక్యము ఏ ప్రభావం నీలో చూపించదో. ఎందుకంటే నేను ముందే చెప్పానుగా, ప్రార్థన ఉంది కానీ శక్తి లేదు. వాక్యం చదువుతావు కానీ మార్పు లేదు. ఏం లేదండి? మార్పు లేదు. మార్పు లేని జీవితం. పాపం తెలుసు, విడవవు, విడిచిన అనుభవం ఉండదు. ఈరోజున నీ వ్యక్తిగత జీవితంలో నీవు దేవునికి దూరంగా ఉంటే నీ జీవితంలో ఒక మాట మీకు చెప్తాను, వినండి. దేవుని సహాయం నీకు కరువు అవుతుంది. ఎవరి సహాయం? అందరూ చెప్పండి. దేవుని సహాయం నీకు కరువు అయ్యేదిగా ఉంటుంది. క్రైస్తవుడివే, దేవుడు ఎందుకు సహాయం చేయట్లా? క్రైస్తవురాలవే, దేవుడు ఎందుకు సహాయం చేయట్లా? నిన్నెందుకు ఆదుకుంట్లా? ఎందుకు ఆయన బాహు నీ వైపు చాపట్లా? ఎందుకు చాపట్లా? ప్రభు నాకు బయలుపరిచిన మాట ఏంటో తెలుసా? వారు పెదవులతో మాత్రమే నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయం దూరంగా ఉంది. అందుకే నా సహాయాన్ని వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. పాత నిబంధన గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరేంటో తెలుసా? హిజ్కియా. చెప్పండి. హిజ్కియా రాజు ప్రభుని హత్తుకుని తను జీవించాడట. ఎలాగా? ప్రభుని హత్తుకుని
జీవించాడట. అతడు హత్తుకొని జీవించినంత కాలం దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఆమేన్. అతని జీవితంలో ఏం సరి చూశాడో చూడండి. ఒక మాట చదువుదాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 16, 17 వచనాలు. తీసారా? క్షమించండి, 6, 7 వచనాలు. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము. అతడు యెహోవాను హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనితీయక. అమ్మా, మోషే తనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు ఉండెను. చదవరా, అయిపోయిందా? కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటల్లా అతడు జయము పొందెను. ఆమేన్ చెప్పండి. ఏం పొందాడు? ఎక్కడ? వెళ్ళిన చోటల్లా. నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏంటయ్యా అంటే, యెహోవాని హత్తుకుని నువ్వు నడిస్తే, ఎవరినే? యెహోవాని హత్తుకుని ఆయనను వెంబడించుటలో వెనితీయని వాడవైతే, ఏం తీయని వాడవై? వెనితీయని వాడవైతే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు వెళ్ళిన చోటల్లా జయం పొందేవాడగా ఉంటావు. ఆమేన్. జయం పొందేవాడగా ఉంటావు. ప్రియులరా, ఈ రోజున క్రైస్తవులమైన మనం క్రీస్తుని ఆరాధిస్తున్న మన జీవితాల్లో జీవితం లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రభుని హత్తుకున్నవాడు కాదు. ప్రభుని హత్తుకున్న దానివి కాదు. నీ జీవితంలో ఆయన వెంబడించటంలో వెనితీసిన దానో, అందుకే జీవితం లేదు. ప్రియులరా, నీవు జీవితం కలిగి ఉండాలంటే వెంబడించటంలో వెనితీయకూడదు. నువ్వు జీవితం కావాలంటే నీ జీవితంలో ప్రభుని హత్తుకొని ఉండాలి, దూరంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు చెప్పండి? పేతురు గారట దూరం నుంచి వెంబడించాడట. ఎలా వెంబడించాడు? దూరం నుంచి వెంబడించాడట. శ్రమ రాగానే, శోధన రాగానే, యేసయ్యను రాను వారు పట్టుకోగానే యేసయ్యను విడిచిపెట్టేశాడు, దూరంగా పారిపోతున్నాడు. యేసయ్య శిష్యుల్లో ఒకరిని అని ఒప్పుకోవటానికి కూడా ఆయన ఇష్టపడట్లా. దూరం నుంచి ఆయన వెంబడించేవాడుగా ఉన్నాడట. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? నువ్వు ఆయన హత్తుకుని వెంబడించాలి. ఎలా వెంబడించాలి? హత్తుకుని వెంబడించటంలో వెనితీయకూడదు. మరి ఎన్నిసార్లు నువ్వు వెనక్కి తిరిగావు? ఎన్నిసార్లు నీ జీవితంలో వెనకంజ వేసావు? ఎన్నిసార్లు నీవు జౌకిచ్చిన విల్లిలాగా ఉన్నావు? పేరుకు మాత్రం క్రైస్తవుడే, కానీ జౌకిచ్చిన విల్లు వలె ఉపయోగం లేని వ్యక్తిలాగా ఎన్ని దినాలు, ఎన్ని రోజులు నువ్వు ఉన్నావు? ఎన్ని రోజులు నీ కుటుంబం ఉంది? ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటానికి కుదరదు. ఈ సమ్మర్లో మామిడికాయలు తీసుకొస్తారు. అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చిన నూచివిడి రసాలు అంటారు. ఏమంటారు? పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే సమయం కాదు ఇది. ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసిన సమయం.
ఆయన్ని ఎదుర్కోవటానికి సంసిద్ధంగా ఉండవలసిన సమయం. ముడత మచ్చ కళంకం లేని మహిమ కలిగిన సంఘంగా రూపుదిద్దవలసిన సమయం ఇది. కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలు ఎలా ఉన్నాయండి? పేరుకు మాత్రం క్రైస్తవుడమే, ప్రభువా ప్రభువా అని నోటి మాటలతో ఆయన్ని ఆరాధించేవాడుగా ఉన్నావు, కానీ హృదయం మాత్రం దూరంగా ఉంది. ఎలా ఉంది? హృదయం మాత్రం దూరంగా ఉంది. ప్రియులరా, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు అని చెప్తున్నా. ఎవరినో మోసం చేయాలని అనుకోమాకో, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడా. దేవుడు మాత్రం వెక్కిరించబడ్డా. నీవు పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తూ, పెదవులతో దేవుని నామాన్ని ఉచ్చారణ చేస్తూ, నీ హృదయం దూరంగా ఉండి తండ్రి చిత్తాన్ని నువ్వు జరిగించకుండా, తండ్రి ఉద్దేశాలు జరిగించకుండా, స్వచిత్తాన్ని స్వనీతిని స్వమార్గాల్లో నువ్వు నడుస్తూ ఉంటే దేవునికి నువ్వు దూరంగా ఉంటున్నావు. దేవునికి నువ్వు దూరంగా ఉంటున్నావు అన్న సంగతి నీకు తెలియట్లా. అందుకే దేని మీద నీకు జయ జీవితం లేదో, పాపం మీద జయం లేదో, లోకం మీద జయం లేదు, శరీరం మీద జయం లేదు, జయ జీవితం లేనివాడుగా ఉన్నావు. కారణం ఏంటంటే ఆయన హత్తుకున్న అనుభవం లేదు, ఆయన్ని వెంబడించేటప్పుడు అనుసరించేటువంటి అనుభవం లేదా. వెనిదీయటమే. ఏం చేస్తావో తెలుసా? కొంచెం లెక్క వస్తావు, అక్కడి నుంచి వెని తిరుగుతావు. కొన్ని రోజులు వెంబడిస్తావు, కొన్ని రోజులు వెనుతీస్తావు, కొన్ని రోజులు వెనుతీస్తావు, వెనక్కి మళ్ళుతావు లోకం వైపు, లోక ఆశల వైపు, లోకంలో ఉన్న ధన మోసం వైపు, లోకంలో ఉన్న బంధుమిత్రాదుల కొరకు. ఏమైపోయింది విశ్వాసం? ఏమైపోయింది నీ విశ్వాసం? విశ్వాసం ఉందండి. విశ్వాసం ఉంటే ఏముంటాయంట? క్రియలు. ఏముంటాయి? క్రియలు ఉంటాయి. హిజ్కియా మహారాజు యెహోవాని హత్తుకుని ఆయన్ని వెంబడించుటలో వెనుతీయనంత కాలం మహుటం లేని మహారాజుగా పరిపాలన చేశాడు. ఆయన జయ జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి జయ జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఈ దినాన, ఈ శుభవేళ నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకో. నేను ఎక్కడ వెనుదీశానో, నేనెక్కడ దేవునికి దూరం అయిపోయానో, దేవునికి నాకు మధ్యన ఏది నన్ను దూరం చేస్తుంది, ఏ వ్యక్తి నన్ను దూరం చేస్తున్నాడు, ఏ బంధం నన్ను దూరం చేస్తుంది, ఏ ధనమోసం నన్ను దూరం చేస్తుంది, ఏ వ్యాపారం నన్ను దూరం చేస్తుంది, ఏ సుఖభోగాలు నన్ను దేవునికి నాకు దూరం చేస్తున్నాయి. నువ్వు గుర్తించు, గుర్తించు, గుర్తించు. గుర్తించకుండా ఇంకా నిన్ను నువ్వు మోసం చేసుకోమాకు. నేను క్రైస్తవునే అని పేరుకు మాత్రం క్రైస్తవుడిగా ఉండి శక్తి లేని వ్యక్తిగా నువ్వు ఉండమాకో. నీ భక్తి శక్తి లేనిదిగా ఉండకూడదు. నీ భక్తి ఒక ప్రభావితమైనటువంటిదిగా ఉండాలి. ఆమేన్. నువ్వు హత్తుకుని ఆయన వెంబడించిన వాడుగా ఉండాలి. మరి నీ జీవితం అలాగే ఉందా? ఎన్నిసార్లు వెనక తీసావు? ఎన్ని దినాలు దేవునికి దూరం అయిపోయావు? దూరం అయిపోయాను. ఎక్కడ దూరం అయిపోయానండి? మాటలు కాదు తమ్ముడా, మాటలు కాదు చీలమా, చీలమా. నా పరిస్థితులు దేవునికి తెలియదా? తెలుసు, తెలుసు. అప్పుడే నీ విశ్వాసాన్ని కనుపరచాలి.
అప్పుడే విశ్వాసాన్ని కనుపరచాలి. నా జీవిత పోషకుడు ఆయన, నా జీవితాన్ని నడిపించే నాయకుడు ఆయన, నా జీవితంలో సమస్తాన్ని చేయగలిగిన వాడు ఆయన. ఆయన మీద విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ నీవు ఆయన్ని అంటి వెంబడిస్తే, ఆయన్ని హత్తుకుని నువ్వు వెంబడిస్తే నీ జీవితంలో జయ జీవితం ఉంటుంది. ఆమేన్. వెళ్ళిన చోటలా జయం పొందుతావు. ఇంకొక మాట చెప్పి వాక్యాన్ని నేను ముగిస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 8వ వచనం చివరగా మనము చదువుకుందాం. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. ఆమేన్. ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? దేవా, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. ఆమేన్. ఎలా? ప్రాణము అంటి వెంబడించుచున్నది. కాబట్టి నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. ఆమేన్ చెప్పండి. ఏం చేస్తుందంట? ఆదుకుంటుంది. ఈ రోజున నీ జీవితంలో నీ ప్రాణం దేవుని అంటిని వెంబడిస్తే దేవుని బాహు నీకేం చేస్తుందో తెలుసా? సహాయం చేసేదిగా ఉంటుంది. ఆదుకుంటాం అంటే అర్థం ఏంటి? సహాయం చేయటం. ఏంటండి? సహాయం చేయటం. దావీదు తన ప్రాణం అంట దేవుణ్ణి అంటి వెంబడిస్తుందంట. ఏం చేస్తుంది? అంటి వెంబడిస్తుంది. అందుకే నీ కుడి చేయి నన్ను ఆదుకుంటుంది. నీ జీవితంలో నువ్వు గ్రహించాలి. సత్యాన్ని నువ్వు గ్రహించాలి. నువ్వు ఎప్పుడైతే ప్రభుని హత్తుకుని వెంబడిస్తావో, నీ ప్రాణం దేవుని అంటి వెంబడిస్తుందో, అప్పుడు ఆయన కుడి చేయి నిన్నేం చేస్తుందో తెలుసా? ఆదుకునేదిగా ఉంటుంది. చాలామంది జీవితాలు, బాబు రక్షణ పొందు బాబు, బాప్తిసం తీసుకో బాబు, దేవునిని అంటిబట్టి నడువు బాబు అంటే కొంతమంది తల్లిదండ్రులే ఏం చేస్తారో తెలుసా? అప్పుడే మా పిల్లలకి ఏం వయసు వచ్చింది, రేపు నీదా, జరగబోయే గంట ఏం జరుగుతుందో నీకు తెలుసా, భవిష్యత్ జ్ఞానం ఎరిగిన వాడవా, ఇప్పుడే సమయం రాలేదు అని రక్షణ గురించి వాయిదా వేస్తూ ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది ఒక మాట, నీవు ఆయను అంటి నువ్వు వెంబడిస్తే ఆయన కుడిచి నిన్ను ఆదుకునేదిగా ఉంటుంది. రక్షణ పొందటానికి కొంతమందికి సమయం లేదు. ఏం లేదు? ఎందుకు సమయం లేదు? ఒకడు ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. బాగా వినండి. ఒకడు ఒక ప్రవాహంలో కొట్టుకుని పోతున్నాడు. ప్రవాహంలో కొట్టుకుని పోయేవాడికి సహాయం చేయాలని ఒక తాడు ఆ వ్యక్తి దగ్గరికి వేశాం. తాడు ఆ వ్యక్తి దగ్గరికి వేసాం. నేను ఇప్పుడే పట్టుకున్నయ్యా, ఒక గంట తర్వాత, ఒక 4 రోజుల తర్వాత పట్టుకుంటాను అంటే ఏమవుతాడు?
ప్రవాహంలో ఉన్నాడు ఏమవుతాడండి? ఆ? కొట్టుకుని పోయి చచ్చిపోతాడు. మరణానికి కారకుడు అతడే. ఈ రోజున చాలామంది రక్షణను గురించి కూడా ఇలాగే నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు సహాయం చేస్తున్నప్పుడు, ఆయన ఆదుకుంటున్నప్పుడు ఆయన చెయ్యను భరోసాగా తీసుకుని బయటికి రావాల్సిన వ్యక్తి, ఆ పాపము నుండి, లోకము నుండి, వ్యసనాల నుండి బయటికి రావాల్సిన వ్యక్తి, నేను ఎప్పుడో చేస్తాను, నేను ఎప్పుడో బాప్తిస్వం తీసుకుంటాను, ఎప్పుడో రేపు సంగతి నీకు తెలుసా? ఇంకొక గంటలో ఏం జరగబోతుందో తెలుసా? ఇంకో నిమిషంలో ఏం జరగబోతుందో మనకు తెలుసా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు చెప్తున్నాడు, నువ్వు నన్ను అంటి వెంబడించు, నీ ప్రాణం నన్ను అంటి వెంబడిస్తే నా కుడి చేయి నిన్ను ఆదుకుంటుంది. ఏం చేస్తుంది? నా కుడి చేయి నిన్ను ఆదుకునేదిగా ఉంటుంది. అంటే ఆ ప్రభు యొక్క కుడి చేయి, హస్తం సహాయం చేసేదిగా ఉంటుంది. ఏం చేసేదిగా ఉంటుంది? సహాయం చేసేదిగా ఉంటుంది. నీ అనుదిన జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ దాంపత్య జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ప్రభు సహాయకుడుగా ఉండగలుగుతాడు. ఎప్పుడూ తెలుసా? నీ ప్రాణం ప్రభుని అంటి వెంబడించినప్పుడు, దూరంగా నాకు పట్టదలే అన్నట్టుగా దూరంగా నువ్వు వెంబడించావంటే నీ జీవితంలో ప్రభు అంటాడు, వీరు పెదవులతో నన్ను ఉచ్చరిస్తున్నారు కానీ వీరి హృదయం నాకు దూరంగా ఉంది. అప్పుడు దేవుని సహాయాన్ని నువ్వు పొందలేవు. జయ జీవితాన్ని చూడలేవు. ఈ ఉదయకాలంలోనైనా నీకు దేవునికి మధ్యన ఏమి అడ్డు ఉన్నాయో, ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి యేసయ్యను చేరటానికి చాలామంది ఉన్నారట. ఏమన్నారు? చాలామంది అడ్డుగా ఉన్నారట. వారి ప్రయత్నాలు మానేశారా? చెప్పండి. చాలామంది ఉన్నారని ఆ వ్యక్తిని యేసయ్య దగ్గరకు తీసుకురాకుండా మానేశారా? వారు ఏం చేశారు? ఏమెక్కారు? ఇల్లెక్కి ఇంటి మీద ఉన్న కప్పు తీసి, పెంకులు తీసి పక్కన పడేసి యేసయ్య దగ్గర దించారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దైవికమైన స్వస్థత ఆ వ్యక్తి పొందుకోగలిగాడు. ఆమేను. అంటే దేవుని కార్యం అక్కడ జరిగింది. నేను ఒక మాట మీకు చెప్తాను, నువ్వెంతగా ప్రభు యొద్దకు రాగలుగుతావో, హత్తుకుని ఉండగలుగుతావో, అంతగా ప్రభు కార్యాలను నువ్వు చూడగలుగుతావు. ప్రభు యొక్క ప్రభావాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ప్రభు యొక్క సహాయాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. నీ జీవితంలో ప్రభు యొద్దకు అనేకమైనవి అడ్డుగా ఉంటాము. ఈ లోకంలో ఉన్నప్పుడు అడ్డు వస్తూ ఉంటాయి, కానీ ఆ అడ్డులన్నిటినీ అధిగమించాలి. ఏం చేయాలి? అధిగమించాలి. అప్పుడే దేవుని కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. లేకపోతే నువ్వెలా ఉంటావో తెలుసా? నిన్ను నీవే మోసపరుచుకుంటావు. రక్షింపబడాను అనే పేరు మాత్రం నీకు ఉంటుంది, కానీ నువ్వు మృతుడివే. జీవిస్తున్నావు అన్న పేరు మాత్రం ఉంటుంది, కానీ నువ్వు మృతుడిగా ఉంటావు. ఈ లోకంలో దేవుని సహాయం లేని, దేవుని జీవం లేని, దేవుని ప్రభావం లేని వ్యక్తిగా ఉంటావు. ఈరోజైనా ఒకసారి పరిశీలన చేసుకుందామా? ఎవరు కూర్చోలేదు. ఈరోజైనా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? యేసయ్యను సమీపించలేకపోవటానికి, ప్రభుని సమీపించలేకపోవటానికి మనకి యేసయ్యకు మధ్యన మనుషులు ఉన్నారా? బంధాలు ఉన్నాయా? వ్యాపారం ఉందా? వ్యవసాయం ఉందా? ఉద్యోగం ఉందా? ధనమోసం ఉందా? ఐకిక విచారాలు ఉన్నాయా? వాటినన్నిటినీ మనం తొలగించుదాము గాక, ప్రభుని హత్తుకుందాము గాక.
మన ప్రాణము ఆయన హత్తుకుని వెంబడిస్తే ఆయన మనకు మనల్ని ఆదుకునేవాడుగా ఉంటాడు. ఆమేన్. ఆదుకుంటాడా? ఆదుకోడా? ఇప్పుడు నీ జీవితాన్ని ఎలా నడిపించాలో నీకు తెలియట్లా. ఎలా నడిపించాలో నీకు తెలియట్లా. ఎంతో తిడ్లేస్తున్నావు, ఎంతో బలంగా తిడ్లేస్తున్నావు, కానీ ముందుకు సాగట్లా. కారణం ఏంటి అంటే నీకు దేవుడు దూరంగా ఉన్నాడు. ఎవరు దూరంగా ఉన్నారు? అమ్మా స్వరూప ఇటు చూడు. దేవుడు నీకు దూరంగా ఉన్నాడు. దూరం అయితే జీవితం కష్టమైపోద్ది, నడిపింపు కష్టమైపోతుంది. ఆదుకోండి అనటానికి ఒక మాట చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు సీమోను పేతురు దోణి ఎక్కాడు. ఎవరి దోణి? సీమోను పేతురు దోణి ఎక్కాడు. ఎక్కినప్పుడు ఆ రోజు అతని జీవితంలో తన ప్రయాసంతా వ్యర్థమైపోయిన రోజు అది. తన జీవితంలో ఫెయిల్ అయిన రోజు. ఫెయిల్ అయ్యి నిరాశ నిస్పృహతో రాత్రంతా వల వేసాడట. ఒక్క చేపను కూడా పట్టలేని పరిస్థితి అట. అప్పుడు యేసయ్య అన్నాడు, ఒడ్డుకు వచ్చి వలలన్నీ కడుక్కుంటూ శుభ్రం చేసుకుంటున్నాడు నిరాశ నిస్పృహతో. అప్పుడు యేసయ్య ఆయన దోణిలో కూర్చుని, సిమోను నీ దోణి నువ్వు ముందుకు నడిపించు అన్నాడు. ఏమన్నాడు? లోతుగా నడిపించు అన్నాడు. లోతుగా నడిపించి నీ కుడి పక్కన వలవై. ఏమన్నాడు? నీ కుడి పక్కన వలవై. ఆయన ఒకే ఒక మాట అన్నాడు, రాత్రంతా నేను ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేపను కూడా పట్టలేకపోయానయ్యా. నీ మాట చొప్పున, దీని చొప్పున, నీ మాట చొప్పున నేను వల వేస్తున్నాను అని దేవుని మాట చొప్పున వల వేశాడు. వల వేస్తే విచిత్రం ఏంటో తెలుసా? వల పిగిలిపోయే అంతగా చేపలు పండు. అప్పుడు పక్క దోణి వారిని సైకి చేసి మమ్మల్ని ఆదుకోండి. ఏమన్నారండి? అంటే మేము ఈ యొక్క వలను పైకి లాగలేకపోతున్నాం, వచ్చి సహాయం చేయండి, ఆదుకోండి అని సైకిల్ చేస్తే పక్క దోణి వారు వచ్చి సహాయం చేస్తే విచిత్రం ఏంటో తెలుసా? ఆ దోణి నిండింది, ఆ వచ్చిన వారి దోణి కూడా నిండింది. వారు లాగలేకపోతున్నప్పుడు సహాయాన్ని కోరుకున్నారు. నేనంటాను, నీ జీవితాన్ని నడిపించలేనప్పుడు, నీ సమస్యలను నువ్వు పరిష్కరించుకోలేనప్పుడు, నీ పరిస్థితులను నువ్వు అధిగమించలేనప్పుడు నా ప్రభువు నీకు సహాయం చేస్తాడు. కానీ నీ జీవితం ఎలా ఉండాలంటే ఆయనను, నీ ప్రాణం ఆయన్ని అంటి వెంబడించాలి. నీ జీవితం ఆయన్ని అంటి వెంబడించిన అనుభవం నీ జీవితంలో ఉంటే ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఆర్థికంగా సహాయం చేస్తాడు, ఆరోగ్యపరంగా సహాయం చేస్తాడు, నీ సమస్యలో సహాయం చేస్తాడు, నీ కుటుంబాన్ని కట్టడంలో సహాయం చేస్తాడు, ఇదిగో నీ పిల్లలను స్థిరపరచడంలో సహాయం చేస్తాడు. ఆయన అన్ని విషయాల్లో నీకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఆయన సహాయం పొంది మనము జీవితాన్ని కలిగి ఉండగలుగుతాం. ఈ రోజున ఇప్పుడైనా నిన్ను నీవు పరీక్షించుకో. నేను దేవునికి దూరంగా ఉన్నానా, దగ్గరగా ఉన్నానా? రక్షణ పొందాను అని నాశనం వైపు నడుస్తున్నానా, దేవుని వైపు నడుస్తున్నానా? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో, ఓ తీర్మానం చేసుకో, సరి చేసుకో. ఇప్పటి వరకు నిన్ను నీవే మోసం చేసుకున్నావు. ఇప్పుడైనా సంపూర్ణంగా ప్రభుని హత్తుకో. నీ ప్రాణం అంటున్నంతగా ఆయన్ని వెంబడించు.
నీ జీవితంలో దేవుని సహాయాన్ని పొందుకుంటావు. అప్పుడు నీ జయ జీవితము నువ్వు కలిగి ఉంటావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. మోకరిస్తారా?